హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ వజ్రకరూర్ అంటే గుంతకల్లు దగ్గర ఉన్నాం. అన్న ఏం పేరు అన్న మీ పేరు? పరశురామ్. ఏ ఊరు అనేది? ఓకే, వజ్రకరూర్ దగ్గర ఇది. ఏ నియోజకవర్గం అనేది? ఉరవకొండ నియోజకవర్గం. ఓకే, మీ ఇప్పుడు ఈ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసింటారన్నా? ఏ వెరైటీ వేస్తారు ఎక్కువ? డబ్బిపాడి. పోయిన సంవత్సరం బాగుందా తోటలు? ఈ సంవత్సరం బాగున్నాయా? ఈ సంవత్సరం బాగున్నాయి. ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న ఈ సంవత్సరం? 15 క్వింటాలు రావచ్చు. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు పెంచిండ్రు. ఎందుకన్నా పెంచడం? రేటు ఉంటాయని పెంచింది. మీ ఊర్లో అందరూ పెంచిరా, మీరే పెంచిరా? చాలా మంది విడిచిపెట్టినారు చేనులు కూడా. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఊర్లో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెంట్ అంటే పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు? పాల భాగం 60 రూపాయల భాగం తగ్గింది. అంటే పోయిన సంవత్సరం ఎంత? 1000 ఎకరాలు వేసిండ్రా? 500 ఎకరాలు. 200 ఎకరాలు. 200 ఎకరాలు పోయిన సంవత్సరం బాగున్నాయి, ఈ సంవత్సరం బాగున్నాయా? పోయిన సంవత్సరం బాగాలేదు. పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరాకు? 10 క్వింటాలు, 10 లోపలే. 10 లోపలనే. ఈ సంవత్సరం 10 దాడతాయి. ఓకే, ఇబ్బంది ఏం లేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరుగుద్ది ఇంకా. నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెరుగుద్దంటే పెట్టుకునేది మళ్ళీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. డబ్బి బ్యాడ్కి అయితే మాత్రం దూసుకుపోతుంది. రైతులు కూడా వేయాలనే ఆలోచనతోటి కొంచెం ఎక్కువ వస్తూ ఉన్నారు. ఇది మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మన ప్రజెంట్ అయితే మాత్రం ఉరవకొండ దగ్గర వజ్రకరూర్లో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఖచ్చితంగా ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.